చెప్పు శివా. కలిసావా? సార్ తమిళనాడు మొత్తం తిరిగాను సార్, బట్ దొరకలేదు సార్. కానీ ఒక లూప్ దొరికింది. మీరు నాకు మళ్ళీ హెల్ప్ చేయాలి. ఓకే, డెఫినెట్లీ. ఇంతవరకు వాళ్ళు 90% పబ్లిక్ అడ్రస్ తీసుకునే సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. అది కూడా మోసపోయిన వాళ్ళ అడ్రస్ తీసుకునే సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. వాడి బ్యాడ్ టైం. నా అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకున్నాడు. తప్పకుండా నా అడ్రస్ ప్రూఫ్ మీద వాడు సిమ్ తీసుకుంటాడు. అలా తీసుకుంటే కనుక ఆ నంబర్ నాకు కావాలి సార్. వాడు నా నెట్వర్క్ లో తీసుకుంటే వాడి ఐడి, ఫోటో అన్ని స్కాన్ చేసి పంపించగలను. అందులో ఏ డౌట్ లేదు. వాడు వేరే నెట్వర్క్ లో తీసుకుంటే నేను ఏమి చేయలేను. వాడు నన్ను మాత్రం మోసం చేయలేదు సార్. తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది చిన్న పిల్లలు చదువుకునే అవకాశాలు లేక ఇప్పుడు పనులకు వెళ్తున్నారు సార్. వాడు ఇంకెవరిని మోసం చేయకూడదు సార్. ఓకే శివ, నా లిమిట్ దాటి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు చేస్తాను. నేను ఫోటో, ఐడి ప్రూఫ్ వాట్సాప్ లో పంపించు. ఎస్ సార్, నేను వెంటనే సెండ్ చేస్తాను. చెప్పు బావా. బ్రదర్, ఒక చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. శివాజీ నెంబర్ 1, తిరుమంగళం వీధి. తమ్ముడు, ఒక సిమ్ ఇవ్వమ్మా. ఏ సిమ్ కావాలి? ఏదో ఒక సిమ్. మీరు పంపిన వాళ్ళలో ఒకరు ఉయ్యూరులో సిమ్ కార్డ్ సార్ చెప్పండి. శివ, నీ అడ్రస్ ప్రూఫ్ తోటి ముస్లిం ఒకడు సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నెంబర్ నీకు దగ్గరలో ఉన్న బైపాస్ టవర్ లో సిగ్నల్ వస్తూ ఉంది. ఇప్పుడు నీకు ఆ నెంబర్ పంపిస్తాను. నువ్వు వాటిని ఫాలో చేసి జాగ్రత్తగా పట్టుకో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్, పోయమంటావా? వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? ముజోరీ. ఏది పూర్తి అవ్వకుండా మేము ఎక్కడికి రాము. మందు కొట్టి వెళ్దాం బాస్. 1,05,00,000. వెయిట్ చేయండి బాస్. ఏంటి మామ నువ్వు అనేది? మామా, ఊర్లో మోసగాళ్ళ ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అది డూప్లికేట్ అయి ఉంటుంది మామా. నేను ఒక పీస్ తీసుకొచ్చి పక్కాగా చెక్ చేశాను. ఒరిజినల్ బంగారం మావా. నిజమా నువ్వు చెప్పేది? అది స్వచ్ఛమైన బంగారమేనా? ఒకళ్ళిద్దరు కాదు, ఆల్రెడీ 10 మంది తీసుకెళ్లారు. అంతా ఒరిజినల్. మామా, ఈ విషయం నువ్వు అక్కడ ఇక్కడ చెప్పకు. నా దగ్గర 10 లక్షల డబ్బు ఉంది. తిన్నగా వెళ్తున్నా. 2 కిలోల బంగారం కొంటున్నా. ఎంతో చేసాం. ఇది చెయ్యమా ఏంటి? ఏమంటావు సురేష్? తిరుపతి వెంకటేష్ పార్ట్నర్ పని మొదలు పెట్టాడు రమేష్. హలో ఆర్ఆర్. అయ్యో బేరర్ రా. ఎవరో ఒకరు. 450 సార్. టేక్ 500. 50 రూపాయలు టిప్స్. రేయ్, కరూరుకి పెరంలూరు నుంచి ఏ రూట్ లో వెళ్తే దగ్గర? ఎందులో వెళ్తున్నారు? రే, మీ బార్కి బయట ఉన్న కారు మా కారే. నేరుగా వెళ్తే 4 రోడ్ల జంక్షన్. లెఫ్ట్ తీసుకుని వెళ్తే వచ్చేస్తుంది. కరూరా? అయితే కరూరు వెళ్ళిపోదామా? ఖచ్చితంగా వెళ్దాం సురేష్. కరెక్ట్ గా వస్తున్నాడు. రాని రాని రాని. బ్రదర్, లోపల కరూరుకి వెళ్ళడానికి అడ్రస్ అడిగారు. నేను కూడా కరూరు వాడిని. కావాలంటే నేను అడ్రస్ చెప్తాను. నాకు కూడా అర్జెంట్ గా వెళ్లే పనుంది. మీకు అభ్యంతరం లేకపోతే. యామిని, తినేసి టాబ్లెట్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇప్పుడే వేసుకుంటానమ్మా. మా టాబ్లెట్ వేసుకున్నాను మా. బ్రదర్, ఇంత దూరం తీసుకొచ్చి డ్రాప్ చేశారు. చాలా సంతోషం. ఇంకోసారి వచ్చినప్పుడు మీరు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి. ఈ కరూరులో పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ని నేనే. ఓకే బ్రదర్, వస్తాను బ్రదర్. ఓకే ఓకే.